హలో కే డ్రామా లవర్స్. ఈ వీడియోలో నేను ఒక క్యూట్ కొరియన్ లవ్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. తన క్రష్ని పడేయడానికి తనని లవ్ చేసే అబ్బాయి హెల్పే తీసుకుంటే, తనకి చింపిరి జుట్టుందని తన ప్రపోజ్ చేసే అబ్బాయిలందరూ తనని రిజెక్ట్ చేస్తే, దూరమైన ఫస్ట్ లవ్ ఒక బ్లైండ్ డేట్తో మళ్ళీ దగ్గరవుతే, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫుల్ స్టోరీ వినాల్సిందే. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్ట్ అవ్వగానే సెరీ అనే పాపను చూపిస్తారు. సెరీ 5 years అప్పుడు ఫస్ట్ టైం ఒక అబ్బాయికి ప్రపోజ్ చేస్తుంది, అది కూడా శ్మశానంలో. ఆ అబ్బాయి తన కజినే. సెకండ్ టైం తన 3rd క్లాస్లో ఉన్నప్పుడు వేరే అబ్బాయికి ప్రపోజ్ చేస్తుంది. ఆ అబ్బాయి తన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తాడు. కానీ నెక్స్ట్ డే ఆ అబ్బాయి వేరే స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇంకా సెరీ ఎదిగే కొద్దీ తన సాఫ్ట్ హెయిర్ కాస్త చింపిరి జుట్టుగా మారిపోతూ ఉంటుంది. ఆ జీన్స్ తనకి వాళ్ళ నాన్న నుండి వస్తుంది. కానీ తన సిస్టర్ జుట్టు మాత్రం చాలా సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది. ఒకరోజు సెరీ పక్కింటి అబ్బాయికి ప్రపోజ్ చేయాలి అనుకుంటుంది. కానీ సిల్కీ హెయిర్ ఉండే తన సిస్టర్కి ఆ అబ్బాయి పడిపోతాడు. ఇంకా చింపిరి జుట్టుతో ఏ అబ్బాయికి ప్రపోజ్ చేయొద్దు అని అనుకుంటుంది. తర్వాత సెరీ బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయిని చూస్తుంది. తననే సెరీ క్రష్. తర్వాత సెరీ రెడీ అయ్యి ఫ్రెండ్స్తో కాలేజ్కి వెళ్తుంది. ఇంకా సెరీ కాలేజ్లో ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు సెరీ క్రష్ సెరీని చూసి హాయ్ చెప్తాడు. అతని పేరు కిమ్ యూన్. కాలేజ్లో సగం మంది అమ్మాయిలు తనని క్రష్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే కిమ్ యూన్ని ఇంప్రెస్ చేయాలని చాలా ట్రై చేస్తూ ఉంటారు. కానీ కిమ్ యూన్ మాత్రం ఎవరిని చూడడు. అలాంటి సెరీకి హాయ్ చెప్పాడు అని సెరీ ఫ్రెండ్స్ అందరు షాక్ అయిపోయి, నువ్వెలా తెలుసు తనకి అని అడుగుతారు. అప్పుడు సెరీ మాట్లాడుతూ, ముందు రోజు బీచ్లో స్విమ్ చేయడానికి వెళ్ళినప్పుడు సెరీ యూనిఫామ్ పక్కన సేమ్ యూనిఫామ్ ఇంకొకటి ఉంటుంది. ఎవరా అని చూస్తే అది కిమ్ యూన్ యూనిఫామ్. ఇంకా కిమ్ యూన్ సెరీ దగ్గరికి వచ్చి, ఈ ప్లేస్ గురించి నా ఒక్కడికే తెలుసు అనుకున్నాను, నీకు కూడా తెలుసా అని అంటాడు. సో అలా కిమ్ యూన్కి సెరీ పరిచయం అవుతుంది. ఈ విషయం సెరీ ఫ్రెండ్స్కి చెప్పాక సెరీ ఫ్రెండ్స్ తను నీకు హాయ్ చెప్పాడు, ఇది చాలా పెద్ద విషయం కదా అని తనని చాలా పొగిడేస్తూ ఉంటారు. తర్వాత సెరీ కాలేజ్లో ఒక నోటీస్ బోర్డ్ పెడతారు. దాంట్లో ఏముంటుందంటే, వాళ్ళు ఈవినింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నారు అని ఆ నోటీస్ బోర్డులో ఉంటుంది. కానీ ఆ ఈవినింగ్ క్లాస్ని అటెండ్ అవ్వడానికి ఎగ్జామ్ పెడతారు. అందులో మంచి మార్క్స్ తెచ్చుకున్న ఫస్ట్ 100 మెంబర్స్ మాత్రమే ఈవినింగ్ క్లాస్కి సెలెక్ట్ అవుతారు. అందులో కిమ్ యూన్ కూడా ఉంటాడు. నిజానికి ఈవినింగ్లో ఎవరైనా లవ్ ప్రపోజల్ చేసుకుంటే వాళ్ళ లవ్ సక్సెస్ అవుతుంది అని అక్కడ నమ్మకం. కిమ్ యూన్ ఈవినింగ్ క్లాస్కి వెళ్ళాడంటే ఎవరో ఒకరు ప్రపోజ్ చేస్తారు అని సెరీ చాలా సాడ్గా ఫీల్ అవుతుంది. తర్వాత సెరీ క్లాస్లో వాళ్ళ సార్ మాట్లాడుతూ, లాస్ట్ ఇయర్ తుఫాన్ కారణంగా ఆగిపోయిన టూర్ ఈ ఇయర్ ప్లాన్ చేశారు అని చెప్తాడు. అది విని అందరు స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ సీన్లో కిమ్ యూన్ బాస్కెట్బాల్ ఆడుతున్నప్పుడు అక్కడ చాలా మంది అమ్మాయిలు తనని చూస్తూ ఉంటారు. అందులో సెరీ కూడా ఉంటుంది. ఇంకా సెరీ క్యాంటీన్కి వెళ్ళి కిమ్ యూన్ కోసం ఒక ఎనర్జీ డ్రింక్ తీసుకోవాలని అనుకుంటుంది. కానీ ఆల్రెడీ కిమ్ యూన్ కోసం 2-3 అమ్మాయిలు ఆ డ్రింక్ని కొన్నారు అని ఆ క్యాంటీన్ ఓనర్ చెప్తుంది. అంటే కిమ్ యూన్ కోసం తనలాగే చాలా మంది అమ్మాయిలు ప్రపోజ్ చేయడానికి ముందున్నారు అని చాలా డిసప్పాయింట్ అవుతుంది. ఇంకా సెరీ క్యాంటీన్ బయటికి వచ్చాక అక్కడ కో ఇన్ జో అనే అమ్మాయి ఉంటుంది. తన హెయిర్ తిరగేసిన కొబ్బరి చిప్పలా ఉంటుంది. ఆ అమ్మాయి చేతిలో సెరీ కిమ్ యూన్ కోసం కొన్న ఎనర్జీ డ్రింక్ అనిపిస్తుంది. అంటే కోజిన్ జో కూడా కిమ్ యూన్ కోసం ట్రై చేస్తుంది అని సెరీ ఇంకా డిసప్పాయింట్ అవుతుంది. నెక్స్ట్ సెరీ బీచ్లో కిమ్ యూన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా తన యూనిఫామ్ మీద నేమ్ ట్యాగ్ని సరి చేసుకుంటున్నప్పుడు కిమ్ యూన్ అక్కడికి వచ్చి తన నేమ్ ట్యాగ్ చూసి, నీ పేరు చాలా బాగుంది అంటాడు. కానీ ఇదంతా ఇమాజినేషన్. ఇంకా ఆ ఇమాజినేషన్లో నుండి బయటికి వచ్చి సెరీ స్విమ్ చేయడానికి వెళ్తుంది. కానీ అక్కడికి అన్ఎక్స్పెక్టెడ్గా వేరే అబ్బాయి వస్తాడు. సెరీ యూనిఫామ్ మీద నేమ్ ట్యాగ్ తీసి చూస్తూ ఉంటాడు. అప్పుడే సెరీ షర్ట్ గాలికి ఎగిరిపోతుంది. ఆ షర్ట్ని పట్టుకునే ప్రాసెస్లో ఆ అబ్బాయి వాటర్లో పడిపోతాడు. కానీ తనకి స్విమ్మింగ్ రాదు. ఇంకా సెరీ ఆ అబ్బాయిని చూసి తనని కాపాడుతుంది. నెక్స్ట్ సీన్లో సెరీకి కాలేజ్లో కొత్తగా ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు అని తెలుస్తుంది. ఆ అబ్బాయి 1 year ఫెయిల్ అయ్యి మళ్ళీ తన క్లాస్కి వస్తున్నాడని తెలుసుకుంటుంది. ఇంకా ఆ అబ్బాయి సెరీ క్లాస్కి వచ్చాక చూస్తే ఆ అబ్బాయి ఎవరో కాదు, సెరీ బీచ్లో కాపాడిన అబ్బాయి. ఇంకా తన పేరు హన్ యోక్ సో. తన కాలు ఫ్రాక్చర్ అయ్యి ఉంటుంది. ఇంకా సెరీ హన్ యోక్ సో దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడుతూ, బీచ్లో పడ్డప్పుడే నీ కాలికి దెబ్బ తగిలిందా అని అడుగుతుంది. హన్ యోక్ సో కూడా అవును అప్పుడే తగిలింది అని చెప్తాడు. ఇంకా సెరీ ఫ్రెండ్స్, నీకు ఆ అబ్బాయి ఎలా తెలుసు అని అడుగుతారు. బీచ్కి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యాడు అని చెప్తుంది. అలా సెరీకి సంబంధించిన ప్రతి విషయం తన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ డే సెరీ తన ఫ్రెండ్స్తో కాలేజ్కి వెళ్తున్నప్పుడు వర్షం పడుతూ ఉంటుంది. ఆ వర్షంలో హన్ యోక్ సో స్టిక్ పట్టుకుంటూ బ్యాగ్ తగిలించుకొని గొడుగు పట్టుకొని అతి కష్టం మీద వెళ్తూ ఉంటే సెరీ తన బాధను చూడలేక తనకి హెల్ప్ చేస్తుంది. తర్వాత లంచ్ బ్రేక్లో కూడా సెరీ హన్ యోక్ సోకి లంచ్ తెచ్చి పెడుతుంది.
అలా సెరీ ఫ్రెండ్స్ అందరూ కూడా హన్యోక్సోకి ఫ్రెండ్స్ అవుతారు. ఇంకా సెరీ తన ప్రాణాలని కాపాడి తనకి హెల్ప్ చేసినందుకు అందరికీ ఐస్ క్రీమ్ కొనివ్వాలి అని సెరీ ఫ్రెండ్స్ అందరూ హన్యోక్సోని అడుగుతారు. ఇంకా వాళ్ళందరూ గ్రౌండ్లో ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తారు. అలా తింటున్నప్పుడు సెరీ ఫ్రెండ్స్ సెరీ నీ నేమ్ ట్యాగ్ ఏమైంది అని అడుగుతారు. ఆ నేమ్ ట్యాగ్ హన్యోక్సో దగ్గరే ఉండిపోతుంది. ఆ నేమ్ ట్యాగ్ని చూసి హన్యోక్సో సెరీకి నేమ్ ట్యాగ్ ఇవ్వాలి అనుకుంటాడు. కానీ వాళ్ళలో ఒకరు మనకు నచ్చిన వాళ్ళ నేమ్ ట్యాగ్ మన దగ్గర పెట్టుకుంటే వాళ్ళు మనల్ని ఇష్టపడతారు అని అంటారు. అంటే నీ నేమ్ ట్యాగ్ ఎవరో దాచుకొని ఉంటారు, నీకు ఫ్యాన్స్ ఉన్నారు అని సెరీ ఫ్రెండ్స్ తనని ఆట పట్టిస్తూ ఉంటారు. ఇంకా ఆ మాటకి హన్యోక్సో సెరీ నేమ్ ట్యాగ్ ఇవ్వకుండా దాచేసుకుంటాడు. అంటే హన్యోక్సో సెరీని ఇష్టపడుతున్నాడు అనమాట. అలా సెరీ తన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు బాల్ వచ్చి సెరీ తలకి తగులుతుంది. అప్పుడు కిమ్ యూన్ సెరీ దగ్గరికి వచ్చి నీకేం కాలేదు కదా, జాగ్రత్తగా ఉండు అని షోల్డర్ని టచ్ చేసి వెళ్ళిపోతాడు. ఇంకా సెరీ ఫ్రెండ్స్ వచ్చి నీతో మాట్లాడడానికి ఇలా చేసుంటాడు అని సెరీని ఏడిపిస్తూ ఉంటారు. కానీ హన్యోక్సో మాత్రం ఇది క్యాజువల్గా జరిగింది, వాంటెడ్గా జరిగింది కాదని తెలుస్తుంది కదా అంటాడు. ఆ మాటలకి సెరీ డిసప్పాయింట్ అవుతుందేమో అని సెరీ ఫ్రెండ్స్ కవర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో సెరీ తన క్లాస్లో నోట్స్ రాసుకుంటున్నప్పుడు తన ఫ్రెండ్స్ తన దగ్గరికి వచ్చి కో ఇంజో హెయిర్ స్ట్రైట్గా అయిపోయింది అని చెప్తారు. ఇంకా సెరీ కూడా వెళ్ళి చూస్తే తిరగేసిన కొబ్బరి చిప్పలా ఉండే కోఎన్జో జుట్టు సిల్కీగా సాఫ్ట్గా స్ట్రైట్గా ఉండడం చూసి సరి షాక్ అవుతుంది. ఎలా చేసావు ఇది అని అడిగితే నేను ఒక బ్యూటీ పార్లర్లో పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించాను, మొత్తం 2 lakh వాన్స్ అయ్యింది అని చెప్తుంది. నిజానికి సరి తన హెయిర్ని స్ట్రైట్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ ఎంత ట్రై చేసినా తన హెయిర్ మాత్రం చింపిరి జుట్టుగానే ఉండేసరికి తన ట్రయల్స్ అన్నీ ఆపేస్తుంది. అలాంటిది కోఎన్జో హెయిర్ స్ట్రైట్నింగ్కి సొల్యూషన్ చెప్పేసరికి ఇంకా సరి కోఎన్జో చెప్పిన బ్యూటీ పార్లర్కి వెళ్తుంది. ఇంకా అక్కడ పార్లర్ ఓనర్తో మాట్లాడుతూ నేను ఇంతకుముందు చాలాసార్లు హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించాను, కానీ నెక్స్ట్ డే వాష్ చేశాక నా హెయిర్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది, మీరు స్ట్రైట్నింగ్ కోసం ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు ఆ బ్యూటీ పార్లర్ ఓనర్ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ వేరే, నీకు ట్రై చేయాలని ఉందా అని అడుగుతుంది. ఇంకా సెరీ ఇంట్లో తను దాచుకున్న అమౌంట్ అంతా బయటికి తీసి చూస్తుంది, కానీ స్ట్రైట్నింగ్కి కావాల్సిన అమౌంట్ ఉండదు. తర్వాత రోజు సెరీ మళ్ళీ బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న అమౌంట్తో స్ట్రైట్నింగ్ అవ్వదు అని బయట నుండి చూసి వెళ్ళిపోతుంది. అప్పుడు హన్యోక్సో ఆ పార్లర్ ఓనర్ని అమ్మ అని పిలవడం సెరీ వింటుంది. అంటే హన్యోక్సో ఆ బ్యూటీ పార్లర్ ఓనర్ వాళ్ళ కొడుకు. ఆ తర్వాత రోజు కాలేజ్ అయిపోయాక హన్యోక్సో కంటే ముందు పార్లర్ వైపు వెళ్ళి హన్యోక్సో వచ్చే టైంకి క్యాజువల్గా అటువైపు వెళ్తుంది అన్నట్టు హన్యోక్సోకి ఎదురుపడుతుంది. ఇంకా సెరీ హన్యోక్సోతో మాట్లాడుతూ నువ్వేంటి పార్లర్ దగ్గర ఉన్నావు, కటింగ్ చేయించుకోవడానికి వచ్చావా అని అడిగితే లేదు ఈ బ్యూటీ పార్లర్ మా అమ్మది అని అతను అంటాడు. ఇంకా సెరీకి దొరికింది ఇదే ఛాన్స్ అన్నట్టు నేను వెళ్ళి పరిచయం చేసుకుంటా అని లోపలికి వెళ్ళి హాయ్ ఆంటీ నేను మీ అబ్బాయి క్లాస్మేట్, మీ అబ్బాయి ప్రాణాలను కాపాడింది నేనే అని జరిగిన స్టోరీ అంతా చెప్తుంది. ఇంకా హన్యోక్సో వాళ్ళ అమ్మ మాట్లాడుతూ నువ్వు మా అబ్బాయి క్లాస్మేట్ అంటున్నావు కాబట్టి మా అబ్బాయికి కాలు బాగా అయ్యేదాకా నువ్వు బాగా చూసుకోవాలి, నాకు బ్యూటీ పార్లర్ వల్ల టైం సెట్ అవ్వడం లేదు, నువ్వు మా అబ్బాయికి హెల్ప్గా ఉంటే నీ హెయిర్ స్ట్రైట్నింగ్కి నేను హెల్ప్ చేస్తాను అని అంటుంది. ఆ మాటకి ఇంకా సెరీ హన్యోక్సోని చాలా అంటే చాలా కేరింగ్గా చూసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అలా ఒకసారి వర్షం పడుతుందని దగ్గరలోనే ఉన్న సెరీ వాళ్ళ నాన్న స్టోర్ రూమ్కి హన్యోక్సోని తీసుకెళ్తుంది. అక్కడ వాళ్ళ నాన్నకి సంబంధించిన వస్తువులు చాలా ఉంటాయి, అలాగే కొన్ని కామిక్ బుక్స్ కూడా ఉంటాయి. సెరీ ఆ బుక్స్ని హన్యోక్సోకి ఇచ్చి చూడమని చెప్తుంది. అలాగే ఆ స్టోర్ రూమ్కి ఉండే సీక్రెట్ లాక్ నెంబర్ కూడా చెప్పి నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు, కానీ ఈ సీక్రెట్ లాక్ నెంబర్ని ఎవరికి చెప్పకూడదు అని అంటుంది. నిజానికి హన్యోక్సో కంప్లీట్ ఇంట్రోవర్ట్ పర్సన్, మన సెరీ మాత్రం కంప్లీట్ ఎక్స్ట్రోవర్ట్. సో హన్యోక్సో ఇంకా సెరీని ఇష్టపడుతుంటాడు, కానీ తన ఫీలింగ్స్ ఎప్పుడూ బయటికి చెప్పడు. తర్వాత క్లాస్లో సెరీ కిమ్ యూన్కి తన లవ్ ప్రపోజ్ చేయడానికి తన ఫ్రెండ్స్తో కలిసి పేపర్స్తో కుంగగుడ్లు చేస్తూ ఉంటుంది. అలా హన్యోక్సోని కూడా చెయ్యమని అడుగుతుంది, కానీ తనకి రాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిజానికి సెరీ కిమ్ యూన్ని ఇష్టపడుతుంది అని హన్యోక్సో చాలా సాడ్గా ఫీల్ అవుతాడు. కానీ సెరీ కోసం కుంగగుడ్లు ఎలా చేయాలో నేర్చుకుంటాడు. అలా అందరూ కలిసి 1000 కుంగగుడ్లు చేయాలి అని అనుకుంటారు. కానీ పక్క క్లాస్లో కిమ్ యూన్ కోసం ఆల్రెడీ ఒక అమ్మాయి 1000 చేసింది అని ఎలా అయినా వాళ్ళు 10,000 చేయాలనుకుంటారు. ఇంకా సెరీ కోసం హన్యోక్సో క్లాస్ టైంలో కూడా కుంగగుడ్లు చేస్తూ ఉంటాడు. అలా సెరీ ఫ్రెండ్స్ అందరిలో హన్యోక్సోనే ఎక్కువగా చేస్తాడు. ఒకరోజు సెరీ కిమ్ యూన్ని ఈవినింగ్ క్లాస్లో ప్రపోజ్ చేయాలని తన క్లాస్ టాపర్తో నీ ప్లేస్లో నేను వెళ్తాను అని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ ఎంత రిక్వెస్ట్ చేసినా ఆ టాపర్ ఒప్పుకోకుండా కోపంగా సెరీతో మాట్లాడుతూ కిమ్ యూన్ నేను ఇష్టపడతాడని ఎలా అనుకున్నావు, నువ్వు తన రేంజ్ కాదు అని తనని ఇన్సల్ట్ చేస్తాడు. ఇంకా ఆ మాటకి సెరీ బాగా డల్గా అయిపోతుంది. ఇంకా కాలేజ్ అయిపోయాక హన్యోక్సో సెరీని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి
టాపర్ అన్న మాటలకి ఏడుస్తుంది. సెరీని ఎలా కంట్రోల్ చేయాలో హన్యోక్సోకి మాత్రం అర్థం కాదు. ఇంకా కొంగగుడ్లు వేసే జార్ని హన్యోక్సోకి ఇచ్చి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ఈవినింగ్ క్లాస్ కోసం మాక్ టెస్ట్ పెడతారు. హన్యోక్సో కూడా ఎగ్జామ్ రాస్తాడు. ఆ ఎగ్జామ్ అయిపోయాక సెరీ వాళ్ళ నాన్న స్టోర్ రూమ్కి వెళ్తుంటే ఆల్రెడీ అక్కడ హన్యోక్సో కామిక్ బుక్స్ చదువుతూ ఉంటాడు. ఇంకా సెరీ హన్యోక్సోతో మాట్లాడుతూ ఎగ్జామ్లో మార్క్స్ బాగా వస్తే ఈవినింగ్ క్లాస్కి వెళ్ళొచ్చు. అసలు నా హెయిర్ స్ట్రైట్ అయితే నాకు ఈ బాధ లేకుండా డైరెక్ట్గా కిమ్యూన్కి ప్రపోజ్ చేయొచ్చు అంటుంది. అందుకు హన్యోక్సో, నువ్వు ప్రపోజ్ చేయాలంటే హెయిర్ స్ట్రైట్ చేయించడం ఎందుకు అంటాడు. అందుకు సెరీ, నా చింపిరి జుట్టుని ఎవరు ఇష్టపడరు కదా అంటుంది. ఇంకా హన్యోక్సో కొంగగుడ్లు వేసే జార్ని కంప్లీట్ చేసి సెరీకి ఇస్తాడు. హన్యోక్సో జార్ని నింపేశాడు అని షాక్ అవుతుంది. ఇంకా హన్యోక్సో మాట్లాడుతూ కొంగగుడ్లు గిఫ్ట్గా ఇవ్వడం వేస్ట్ కదా, ఎందుకు చేయడం అని అడిగితే వేస్ట్ ఏం కాదు, ఒకవేళ కిమ్యూన్ నన్ను రిజెక్ట్ చేసిన ఈ జార్ని చూసినప్పుడు మన ఫ్రెండ్స్తో స్పెండ్ చేసిన టైం గుర్తొస్తుంది. ఇది మనం ఫ్రెండ్స్గా చేసాం కాబట్టి దీంట్లో అందరి ఫీలింగ్స్ ఉంటాయి అని అంటుంది. ఇంకా అలా సెరీ హన్యోక్సో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. కానీ హన్యోక్సో మాత్రం సెరీ మీద ఇష్టాన్ని పెంచుకుంటూ ఉంటాడు. తర్వాత ఒకరోజు హన్యోక్సో స్టిక్ లేకుండా నార్మల్గా నడవడం చూసి సెరీ షాక్ అయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అప్పుడే హన్యోక్సో వాళ్ళ అమ్మ వచ్చి హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్, నీకు హెయిర్ స్ట్రైట్నింగ్ ఫ్రీగా చేస్తాను అని సెరీతో అంటుంది. అందుకు సెరీ ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ రోజు కాదు, నేను రెడీగా ఉన్నప్పుడు చేపించుకుంటాను అంటుంది. నెక్స్ట్ డే కాలేజ్లో ఈవినింగ్ క్లాస్ కోసం పెట్టిన మాక్ టెస్ట్లో ఫస్ట్ ర్యాంక్ హన్యోక్సోకి వస్తుంది. సెరీ ఫ్రెండ్స్ అందరూ ఆ నోటీస్ బోర్డ్ చూసి షాక్ అవుతారు. సెరీ కూడా అక్కడికి వచ్చి ఏమైంది అని అడిగితే హన్యోక్సోకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని చెప్తారు. సెరీ కూడా షాక్ అయ్యి ఎలా ఇదంతా అని అడుగుతుంది. ఈవినింగ్ క్లాస్లో ప్లేస్ కావాలని అడిగావు కదా అని అంటాడు. ఇంకా సెరీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ సెరీ ఫ్రెండ్స్ డల్గా ఉంటారు. ఏమైంది అని మళ్ళీ అడిగితే కిమ్యూన్కి ర్యాంక్ రాలేదు, తను ఈవినింగ్ క్లాస్కి వెళ్ళలేడు అని చెప్తారు. ఇంకా ఆ మాటకి సెరీ హ్యాపీనెస్ అంతా పోతుంది. నెక్స్ట్ సీన్లో సెరీ వాళ్ళ అమ్మ దగ్గరికి పక్కింటి ఆమె వచ్చి మాట్లాడుతూ హన్యోక్సోకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంట కదా, వాళ్ళది మేధావుల కుటుంబం, వాళ్ళ నాన్న ఒక మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్ అంట. కానీ హన్యోక్సో వాళ్ళ మీద అతనికి జెలస్ అంట. ఎప్పుడు తనని ఏదో ఒక మాట అంటూ ఉండేవారు. అలాగే హన్యోక్సోకి దెబ్బ తగిలినప్పుడు కూడా సీసాట్ ఎగ్జామ్ రాయమని ప్రెషర్ పెట్టారు. ఆ ప్రెషర్ తట్టుకోలేక హన్యోక్సో ఎగ్జామ్ రాయలేదు. అలాగే హన్యోక్సో ఇంకా వాళ్ళ అమ్మ పేరుగా వచ్చేశారు. ఇంకా హన్యోక్సో వాళ్ళ పిన్ని అమెరికాలో ఉంటూ వాళ్ళని అక్కడికి వచ్చేయమని చెప్తుంది అని అంటుంది. ఇదంతా సెరీ అక్కడే ఉండి వింటుంది. తర్వాత ఒకరోజు కాలేజ్లో సెరీ తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ కిమ్యూన్కి ప్రపోజ్ చేయడానికి ఏ ప్లేస్ కరెక్ట్గా ఉంటుంది అని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా సెరీ టూర్లో అయితే బాగుంటుంది అని అనుకుంటుంది. ఇంకా అలా సెరీ తన ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కోఎన్జో వాళ్ళ ఆంటీ అమెరికా నుండి తెచ్చిన ఒక గిఫ్ట్ని సెరీ వాళ్ళ ఫ్రెండ్స్కి చూపిస్తుంది. సెరీకి ఆ గిఫ్ట్ బాగా నచ్చుతుంది. తర్వాత కిమ్యూన్కి హన్యోక్సోకి ఒక గేమ్ పెడతారు. సెరీ హన్యోక్సో సైడ్ ఉంటుంది. కానీ గేమ్ లాస్ట్లో కిమ్యూన్ మాత్రమే మిగులుతాడు. ఇంకా హన్యోక్సో బాల్తో కిమ్యూన్ని కొట్టబోతుంటే సెరీ అడ్డుపడుతుంది. ఆ బాల్ సెరీకి తగిలి తన కింద పడిపోతుంది. ఇంకా హన్యోక్సో గేమ్ ఓడిపోతాడు. అలా హన్యోక్సోకి కోపం వచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ నైట్ సెరీ హన్యోక్సోకి వాయిస్ మెసేజ్లో సారీ చెప్తుంది. అప్పుడు సెరీ ఫోన్కి ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది. ఎవరా అని వింటే కిమ్యూన్ మాట్లాడతాడు. నీ వల్లే నేను సేవ్ అయ్యాను, థ్యాంక్ యూ, ఇప్పుడు నీకు ఎలా ఉంది, మనం మళ్ళీ కలుద్దాం అని అంటాడు. సెరీ ఫుల్ షాక్లో ఉంటుంది. తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే ఇంకో మెసేజ్ వస్తుంది. అది ఎవరా అని చూస్తే హన్యోక్సో మెసేజ్ పెట్టి ఉంటాడు. మెసేజ్లో ఏముంటుందంటే, నేను అలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు, ఇప్పుడు నీకు ఎలా ఉంది, గేమ్లో అలా జరిగినందుకు నాకేం కోపం రాలేదు, నీకు దెబ్బ తగిలిన చోట ఆయింట్మెంట్ రాసుకో లేకపోతే ఇన్ఫెక్షన్ వస్తుంది అని మెసేజ్ పెడతాడు. కట్ చేస్తే కాలేజ్లో సెరీ ఇంకా తన ఫ్రెండ్స్ టూర్లో ఎలా ప్రపోజ్ చేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. అది విని హన్యోక్సో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సెరీ బ్యూటీ పార్లర్కి హెయిర్ స్ట్రైట్ చేయించుకోవడానికి వస్తుంది. అక్కడ హన్యోక్సో కూడా ఉంటాడు. కానీ సెరీని చూసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే హన్యోక్సోకి సెరీ హెయిర్ కర్లీ అండ్ చింపిరిగా ఉన్నా నచ్చుతుంది. అలాంటిది కిమ్యూన్ కోసం స్ట్రైట్ చేపిస్తుంది అని హర్ట్ అవుతాడు. తర్వాత టూర్కి అందరూ రెడీ అయ్యి బస్లో సెరీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే సెరీ అక్కడికి వస్తుంది. తన హెయిర్ స్ట్రైట్గా సిల్కీగా ఉండడం చూసి అందరూ షాక్ అవుతారు. కానీ హన్యోక్సోకి మాత్రం నచ్చదు. ఇంకా ఈ టూర్కి సెరీ వాళ్ళ నాన్న ఫోటోగ్రాఫర్గా వస్తాడు. టూర్లో అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఫైనల్లీ సెరీ ప్రపోజల్ కోసం సెరీ ఫ్రెండ్స్ అందరూ ఒక ప్లేస్ని బాగా డెకరేట్ చేస్తారు. కానీ హన్యోక్సో మాత్రం డల్గా ఉంటాడు. హన్యోక్సోని సెరీ బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇంకా అంతా సెట్ అయ్యాక సెరీ ఫ్రెండ్ ఒకడు కిమ్యూన్ని ఆ ప్లేస్కి తీసుకొని వస్తాడు. సెరీ కిమ్యూన్తో మాట్లాడుతూ ఉండగా హన్యోక్సో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హన్యోక్సో వెళ్ళిపోవడం సెరీ చూస్తుంది. ఇంకా సెరీ కిమ్యూన్తో మాట్లాడుతూ, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నీకు స్ట్రైట్ హెయిర్ ఇష్టమని నీకోసం నేను హెయిర్ని స్ట్రైట్గా చేపించాను. కానీ ఇప్పుడు నేను ఒకరి గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను.
మామూలుగా నేను నచ్చిన వాళ్ళ కోసం నన్ను నేను మార్చుకోవాలి అనుకునేదాన్ని, కానీ నేను తనతో ఉన్నప్పుడు నేనేం ఆలోచించను, నాలా నేను ఉంటాను అని అంటుంది. అందుకు కిమ్యూన్, నాకు అతని మీద జెలస్గా ఉంది, నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావు కదా అంటాడు. ఇంకా అక్కడ నుంచి ఇద్దరు వచ్చేస్తారు. నెక్స్ట్ డే సెరీ వాళ్ళ నాన్న స్టోర్ రూమ్లో కూర్చొని చదువుకుంటున్నప్పుడు హన్యోక్సో అక్కడికి వస్తాడు. ఇంకా సెరీ మాట్లాడుతూ ప్రపోజల్ గురించి అడగాలని నీకు లేదా అని అంటుంది. ఇంకా హన్యోక్సో అడిగేసరికి అసలు అక్కడ రియల్గా ఏం జరిగిందో తను చెప్తుంది. సెరీ కిమ్యూన్తో అసలు ఆ టాపిక్ ఏది మాట్లాడదు, ప్రపోజ్ చేయదు, ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా చదువుకోవాలని చెప్పాను అని అంటుంది. ఇంకా ఆ మాటకి హన్యోక్సో లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సెరీ కూడా హన్యోక్సోని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా హన్యోక్సో సీసాట్ ఎగ్జామ్ రాయాలి అని ఇండైరెక్ట్గా సెరీ సీసాట్ ఎగ్జామ్కి నాకు హెల్ప్ చేస్తావా అని అతన్ని అడుగుతుంది. కట్ చేస్తే కాలేజ్లో హన్యోక్సో కోఎన్జోతో క్లోజ్గా మాట్లాడడం సెరీ తన ఫ్రెండ్స్తో చూస్తుంది. ఆ తర్వాత హన్యోక్సో సెరీని వాళ్ళ ఇంటి దగ్గర కలిసి బాగా రాయాలి అని విష్ చేస్తాడు. అప్పుడు సెరీ హన్యోక్సోతో, నువ్వు అండ్ కోఎన్జో ఎందుకంత క్లోజ్గా మాట్లాడుకున్నారు, మీ ఇద్దరు ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు అని అడుగుతుంది. అప్పుడు హన్యోక్సో సెరీ పొసెసివ్గా ఫీల్ అవుతుంది అని అర్థమై నవ్వుతూ, సేమ్ కాలేజ్ అని నార్మల్గా మాట్లాడాను అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత సెరీ సీసాట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు అక్కడ హన్యోక్సో టెడ్డీ బేర్ వేషంలో వచ్చి సెరీ కోఎన్జో దగ్గర చూసి ఇష్టపడిన ఆ గిఫ్ట్ని ఇస్తాడు. ఇంకా ఎగ్జామ్ బాగా రాయాలి అని విష్ చేస్తాడు. ఇంకా సెరీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా సెరీ హన్యోక్సో కాలేజ్ నుండి కలిసి బీచ్కి వెళ్తారు. వాళ్ళిద్దరూ కలిసి ఉండడం సెరీ ఫ్రెండ్స్ చూస్తారు. ఇంకా వాళ్ళిద్దరూ అలా బీచ్కి వెళ్ళి మాట్లాడుకుంటూ హన్యోక్సో సెరీ నేమ్ ట్యాగ్ని ఇచ్చి తనకు ప్రపోజ్ చేస్తాడు. సెరీ కూడా అందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో హన్యోక్సో వాళ్ళ అమ్మ బ్యూటీ పార్లర్ ఎక్విప్మెంట్ కొనాలి అని వేరే ఊరు వెళ్తున్నాను అని చెప్తుంది. మరో పక్కన సెరీ తన ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్తుంది. ఆ టైంలో సెరీ తన ఫ్రెండ్స్కి కాల్ చేసి హన్యోక్సోకి ప్రపోజ్ చేయడానికి బీచ్లో ప్లాన్ వేయమని చెప్తుంది. తర్వాత హన్యోక్సో అండ్ సెరీ ఇద్దరు కలిసి బీచ్కి వెళ్తారు. అక్కడ సెరీ ఫ్రెండ్స్ అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు హన్యోక్సోకి ఒక కాల్ వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా సెరీ హన్యోక్సోకి ప్రపోజ్ చేయలేకపోయాను అని చాలా సాడ్గా ఫీల్ అవుతుంది. మరో పక్కన హన్యోక్సో ఒక హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళ అమ్మకి దెబ్బలు తగిలి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంటుంది. వాళ్ళ అమ్మకి ట్రీట్మెంట్ చేసేది వాళ్ళ నాన్నే. ఇంకా వాళ్ళ నాన్న మాట్లాడుతూ, మీ అమ్మ మెట్లపై నుండి పడిపోయింది, మీ అమ్మకి టెన్షన్ ఎక్కువ, మీరు నా నుంచి దూరంగా వెళ్ళిపోయి చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పింది, కానీ నువ్వు నన్ను చూసి కూడా పలకరించలేదు, అంత మూర్ఖంగా మారిపోయావు, ఇంకా మీరు నా దగ్గరికి వచ్చేసేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరో పక్కన సెరీ తన ఫ్రెండ్స్తో హన్యోక్సో వాళ్ళ పార్లర్కి వెళ్ళి హన్యోక్సో ఎక్కడికి వెళ్ళాడు అని కనుక్కుంటూ ఉంటుంది. అప్పుడు సెరీకి వాళ్ళ నాన్న ఒక యూనివర్సిటీకి సంబంధించిన హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు అని వాళ్ళ అమ్మతో ఒకరు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఇంకా వెంటనే సెరీ ఒక ట్రైన్ ఎక్కి హన్యోక్సో వాళ్ళ నాన్న వర్క్ చేసే హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ హన్యోక్సో వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ, ఆంటీ అమెరికాకి వచ్చేయమని ఫోన్ చేసింది, ఇంకా మనం అక్కడికి వెళ్తే మళ్ళీ ఇక్కడికి తిరిగి రామంట, నాకు వెళ్ళాలని లేదు అని చాలా ఏడుస్తాడు. పాపం తనని ఇష్టపడే సెరీని వదిలి వెళ్ళలేకపోతున్నాడు అని ఆ రూమ్ బయట ఉన్న సెరీ హన్యోక్సో మాటలు విని తన బాధను అర్థం చేసుకుంటుంది. అలా సెరీ హాస్పిటల్ బయటికి వచ్చి ఒక వాయిస్ రికార్డర్లో హన్యోక్సోకి మెసేజ్ పెట్టాలి అని బాక్స్లో కాయిన్ వేయకుండా ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తుంది. నేను నిన్ను రీచ్ అవ్వలేకపోతున్నాను, నాకు నువ్వు కావాలి, నేను చాలా మిస్ అవుతున్నాను అని ఏడుస్తుంది. ఇలా చెప్పాలి అని అనుకుంటుంది, కానీ ఈసారి కాయిన్ వేసి నేను నిన్ను రీచ్ అవ్వలేకపోతున్నాను, నువ్వు నాకు ఫ్రెండ్ మాత్రమే కదా, కానీ మనం కలిసి తిరగడం ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు, కాబట్టి ఇంకెప్పుడు నన్ను కలవద్దు, నాతో మాట్లాడొద్దు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హన్యోక్సో కూడా సెరీ పెట్టిన వాయిస్ మెసేజ్ని వింటాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఇంకా సెరీకి ఎగ్జామ్స్ అయిపోతాయి, కాలేజ్ కూడా అయిపోతుంది. తర్వాత సెరీ స్టోర్ రూమ్కి వెళ్ళాక అక్కడ ఒక బుక్ చూస్తుంది. హన్యోక్సో తన కెమెరాతో సెరీతో స్పెండ్ చేసిన టైంని క్యాప్చర్ చేసి ఆ ఫొటోస్ని ఒక బుక్లో స్టిక్ చేసి ఆ ఫొటోస్ కింద ఆ మెమరీస్ రాసుకుంటాడు. అలాగే సెరీ మీద తనకున్న ప్రేమంతా ఆ బుక్లో రాస్తాడు. సెరీ ఆ బుక్ని చూసి చాలా ఏడుస్తుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. సెరీ హెయిర్ కూడా మళ్ళీ ఫస్ట్ టచ్ చింపిరి జుట్టులా అయిపోతుంది. ఇంకా సెరీ తన ఫ్రెండ్స్తో కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్తుంది. తన ఫ్రెండ్స్ తన కోసం ఒక బ్లైండ్ డేట్ని అరేంజ్ చేస్తారు. ఇంకా సెరీ కూడా ఎలా తప్పించుకోవాలో తెలియక తన ఫ్రెండ్స్ కోసం బ్లైండ్ డేట్కి ఓకే అని చెప్తుంది. అది కూడా సెరీ హన్యోక్సోకి ప్రపోజ్ చేయాలి అనుకున్న బీచ్లోనే. ఇంకా నెక్స్ట్ డే సెరీ ఆ బీచ్కి వచ్చి అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు సెరీకి ఆ పర్సన్ కాల్ చేసి వచ్చేసాను అని అంటాడు. ఎవరా అని చూస్తే అక్కడ హన్యోక్సోనే ఉంటాడు. ఇంకా సెరీ హన్యోక్సోని హగ్ చేసుకొని ఐఎమ్ సారీ, నేను నీకు అబద్ధం చెప్పాను, నిజానికి నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అని చెప్పి ఏడుస్తుంది. అందుకు హన్యోక్సో నాకు తెలుసు నువ్వు నన్ను మిస్ అయ్యావని, ఆ రోజు వాయిస్ రికార్డర్లో విన్నాను అని చెప్తాడు.
సో యాక్చువల్లీ సెరి ఫస్ట్ మాట్లాడింది కూడా రికార్డ్ అవుతుంది. అది హన్యోక్సో అప్పుడే వింటాడు. ఇంకా హన్యోక్సో సెరితో మాట్లాడుతూ ఆ కుంగ గుడ్ల జార్ని ఇచ్చి, నువ్వు గుర్తొస్తున్న ప్రతిసారి ఒక గుడ్డు చేశాను, అలా ఇన్ని గుడ్లు అయ్యాయి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. ఇంకా సెరి చాలా హ్యాపీగా హన్యోక్సోకి ఓకే చెప్తుంది. అలా ఇద్దరూ కలిసిపోతారు. ఇంకా సెరి ఫ్రెండ్స్ హ్యాపీగా పరిగెత్తుకుంటూ వచ్చి సెరి అండ్ హన్యోక్సో కలిసిపోయారు అని చాలా హ్యాపీగా ఉంటారు. కట్ చేస్తే సెరి హన్యోక్సో ఇద్దరు లవ్ లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తారు. అలా మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి ఇంకా మీరు ఏ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ వినాలని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.